నమస్తే నా ఊరు నా వార్తకు స్వాగతం. వివరాలు చూస్తే జగనన్న భూ సర్వే కింద ఓవైపు హక్కుదారులు ఆస్తులు అన్యాక్రాంతమవుతుంటే మరోవైపు పంట కాలువలు ప్రభుత్వ స్థలాలు కబ్జాకు గురవుతున్నాయని నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి గనుకుల కిషోర్ ఆరోపించారు. కొడవలూరు మండలంలోని 5 గ్రామాల రైతులకు నీరు అందజేసే పంట కాలువను నార్త్ రాజుపాలెం గ్రామం వద్ద కబ్జాకు గురిచేశారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ జనసేన పార్టీ నేతలు రైతులతో కలిసి కబ్జాకు గురైన పంట కాలువ వద్ద ఆందోళన చేపట్టారు. నియోజకవర్గంలోని మెయిన్ రోడ్లోనే 5 అడుగులుగా ఉండాల్సిన పంట కాలువను రియల్ ఎస్టేట్ వ్యాపారులు కబ్జా చేస్తే అధికారులు ఎందుకు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారో చెప్పాలంటూ ప్రశ్నించారు. వైసీపీ అధికారంలోకి రాగానే భూములకు రెక్కలు వచ్చాయి. దోచేందుకు కాదేది అనర్హం అనుకున్నారు. రహదారులు వదలలేదు, దారులు వదలలేదు, పంట కాలువలు వదలలేరు, ప్రభుత్వ స్థలాలు వదలలేరు. అయినా కూడా కబ్జాకు గురైపోతున్నాయి. ఈ రోజున మన రాజుపాలెం గ్రామంలో గమనించినట్లయితే వందలాది ఎకరాలకు పంట పొలాలకు నీరందించాల్సిన పంట కాలువలను కబ్జా చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎవరైతే ఉన్నారో స్థానిక వైసీపీ నాయకుల అండదండలు చూసుకొని ఈ పెత్తందారులు పంట కాలువ అవతల బౌండరీ గీసుకొని ఇదంతా కూడా రియల్ ఎస్టేట్లో కలుపుకొని ఉన్నారు. భౌగోళికంగా పంట కాలువ యొక్క స్థితిని మార్చేస్తున్నారు. పెద్ద కాలువలు కలవాల్సిన ఈ కాలువలన్నీ వెళ్ళి కూడా చిన్న సవిటి కాలువలో కలవాల్సిన పరిస్థితి ఉంది. పైనున్న వందలాది ఎకరాల రైతులు మేము నష్టపోతున్నామని అనేక సార్లు ఇక్కడికి వచ్చినా కూడా భయభ్రాంతులకు గురిచేసి వైసీపీ ప్రభుత్వం భయభ్రాంతులకు గురిచేసి తరివేసిన పరిస్థితి. ఇక్కడ చూసినట్లయితే వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జగనన్న భూ సర్వే పేరిట ఎవరైతే హక్కుదారులు ఉన్నారో వాళ్ళ భూములు కోల్పోవడానికి ఉపయోగిస్తున్న సర్వేలు ఈ పంట కాలువలు కాపాడడానికి, అదేవిధంగా ప్రభుత్వ స్థలాలు ప్రైవేటుదారుల కబ్జాలకు గురి కాకుండా ఉపయోగించలేకుంది. ఎక్కడ పోయినాయి మీ డైక్లాట్లు, ఎక్కడ పోయినాయి మీ డ్రోన్ కెమెరాలు, హక్కుదారుల ప్రమేయం లేకుండా డ్రోన్లు ఎగరేసి ఆ డైక్లాట్లు తీసుకొని మీ స్థలాలు కాదు అని స్పాట్లో నిర్దేశిస్తున్న ఎంఆర్ఓలు అధికారి యంత్రాంగం ఎక్కడికి వెళ్ళారు? ఈరోజు పంట కాలువ నిర్వీర్యం అవుతుంది. పైనున్న పొలాలకి నీరు అందవు అని మా జిల్లా ఉపాధ్యక్షులు సుధీర్ బద్దిపూడి గారు ఎంఆర్ఓ కార్యాలయానికి, ఏఈ గారిని, ఎస్సీ గారిని, డిఈ గారిని ఎవరిని కలిసినా కూడా సమాధానం. కడప జిల్లా మైదుకూరులో ఏపీ ఫుడ్ కమిషన్ చైర్మన్ చిత్తా విజయ్ ప్రతాప్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. తమ డిమాండ్ల సాధన కోసం సమ్మె చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు మైదుకూరు సర్కిల్లో చిత్తా కారును అడ్డుకున్నారు. తమపై జులుం చేయడం కాదు, తమకు న్యాయం చేయాలంటూ నిలదీశారు. మమ్మల్ని దొంగలుగా చిత్రీకరించి వీడియోలు తీశారు. మీకు చేతనైతే మాకు జీతాలు పెంచండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయం జరిగేదానికి మేము ప్రయత్నం చేస్తాం. అమ్మా నేను ఒకటి చెప్పమంటారా? నేను పెంచమని చెప్తాను తల్లి. మీరు ఏం మాట్లాడతారు? ఈరోజు వీడియో వస్తుంది మీకు. ప్రభుత్వం ఖచ్చితంగా వినండి. నాలుగున్నర సంవత్సరం క్రితం 1000 రూపాయలు పెంచారు. ఈ రోజు 4.5 సంవత్సరం తర్వాత కొంచెం కాలానుగుణంగా రేట్లు పెరిగినాయి. వాళ్ళ కొంచెం బతుకు కష్టంగానే ఉంటుంది. వాళ్ళ కడుపు నిండితే ఏ తప్పు చేయరని కూడా నేను గట్టి వాదిస్తాను. ఈ రోజు కూడా మీకు మద్దతుగా ఒక వీడియో చేసిన, 1 గంటలో వీడియో కూడా వస్తుంది. అది ఇంతవరకే కానీ మీ మనోభావం దెబ్బతినే విధంగా తప్పు చేసిన వాళ్ళనే క్వశ్చన్ చేసిన మంచి చేసిన
నాకు వాళ్ళు నా కుటుంబ సభ్యులు వాళ్ళతో మేము ఏమైనా మాట్లాడతాం. మీ సంఘాలతో నేను మాట్లాడను. మీ సంఘాలతో నేను మాట్లాడడానికి అవసరం లేదు. నాకు అంగన్వాడీ వర్కర్లు, అంగన్వాడీ ఆయాలు, నాకు వాళ్ళకి సత్సంబంధాలు ఉన్నాయి. నాకు అవసరం లేదు. వాళ్ళ మీద కూడా అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం పెదబడుగూరు మండలం పరిధిలో గోవిందు అనే రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 3 ఏళ్లుగా సాగు చేస్తున్న పత్తి పంట చేతికందడం లేదు. పెట్టుబడికి కుమార్తె పెళ్లిళ్లకు చేసిన అప్పులు పెరిగిపోయాయి. వాటిని తీర్చే మార్గం లేక రైతు పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి రైతు కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు. ప్రభుత్వం వెంటనే రైతు కుటుంబాన్ని ఆదుకోవాలని జేసీ డిమాండ్ చేశారు. ఏమనంటారు, రాజకీయం అంటారు. ఏం రాజకీయం చేయాలంటే చాలా ఉన్నాయి. నేను మొన్ననే అంతేకాక ఇతను చనిపోయినాడే గోవింద్, నేను ఎప్పుడు 200, 300, 1000 పెడితే అన్నం చేసి పెట్టేవాడు. నాకు ఇప్పుడు నుంచి కాదు, అతను చాలా క్లోజ్, మంచోడు, నిజంగా మాట కూడా మాట్లాడు. ఏం గోవిందంటే నువ్వు ఏం చెప్తే అదే రకం. అలాంటి వాడు 3 ఎకరాలు సొంత భూమి, 1.5 ఎకరా కౌలుకు తీసుకొని పత్తి వేసినాడు. ఏమైపోయింది పత్తి? కాయలు కూడా పగలుతున్నాడు. ఎంత దారుణం, అంత దారుణం. గవర్నమెంట్ కూడా ఏం చేస్తుంది? వర్ష దాని మీదనే మన కెనాళ్ళు ఇవన్నీ ఉన్నాయి. వీళ్ళు ఎందుకు ఒక 90 రోజుల ముందే వచ్చి అయ్యా ఈసారి నీళ్ళు ఉండవు, పత్తి వేయిద్దండి, లేదా మిరప వేయద్దండి, మీరు ఏదైనా వేరే మొక్కజొన్న వేరేటివి వేసుకోండి అని చెప్తే కొద్దిగా తగ్గుతుంది. 2-6 తాళ్ళు అయితే అయిపోతుంది. మరి ఈరోజు ఏమైంది పరిస్థితి? మిరప పెట్టి మీకు ఇంకోటి తెలుసు, ఐడిబి మీటింగ్ సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం పాటించకుండా తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని విద్యాశాఖలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు ఆరోపించారు. గత 3 రోజుల నుంచి తమ డిమాండ్ల సాధన కోసం కాకినాడలో నిరవధిక సమ్మె నిర్వహిస్తున్నారు. పనికి తగ్గ వేతనం ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఉదయ్ అందిస్తారు. శాఖలో పనిచేస్తున్న పార్ట్ టైం అలాగే అవుట్సోర్సింగ్ ఉద్యోగులు గత 3 రోజుల నుంచి నిరవధిక సమ్మె అయితే చేస్తున్నారు. అసలు ఈ సమ్మెకు ప్రధాన కారణం ఏంటనేది యూనియన్ నేతల మాటల్లోనే తెలుసుకున్నాం. సార్ చెప్పండి, గత 3 రోజుల నుంచి మీరు నిరవధిక సమ్మె అయితే చేస్తున్నారు. ఈ సమ్మెకు ప్రధాన కారణం ఏంటి? ప్రధాన కారణం ఏంటంటే సార్, మేము గత 12 సంవత్సరాలుగా సమగ్ర శిక్షలో 9 విభాగాల నుంచి ఉద్యోగాలు చేస్తూ ఉన్నామండి. పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్లు ఉన్నారు, సిఆర్ఎంటీలు ఉన్నారు, ఐఆర్టీలు ఉన్నారు, కంప్యూటర్ ఆపరేటర్లు ఉన్నారు, అకౌంటెంట్లు ఉన్నారు, మెసెంజర్స్ ఉన్నారు. వీరందరూ కూడా సమగ్ర శిక్షలో 12 సంవత్సరాల నుండి పనిచేయడం జరుగుతుందండి. కానీ మన జగన్ గారు గవర్నమెంట్ వచ్చి ఎలక్షన్లో ఇచ్చిన హామీలు ఈనాటికి కూడా నెరవేర్చిన పరిస్థితిలో అనేక రకాలైనటువంటి వినతులు ఇవ్వడం కూడా జరిగింది. మేమిచ్చే వినతులకి ఏనాడు కూడా మాకు రెస్పాన్స్ అనేది కనపడని కారణంగా ఈరోజు సాలని జీతాలతో మేము కుటుంబ పోషణ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి మాకు పెంచిన వేతనాలను ఈ రోజుకి కూడా అమలు చేయని కారణంగా, అదేవిధంగా ఉద్యోగ భద్రత ఇస్తానన్నారు, ఉద్యోగ భద్రత కూడా ఇవ్వని కారణంగా సుప్రీంకోర్టు సమాన పనికి సమాన వేతనం ఇమ్మని తీర్పిచ్చి ఉన్నారు. అది కూడా ఈ గవర్నమెంట్ అమలు చేయలేదు మా సమగ్ర శిక్ష ఉద్యోగుల తరపున. మరి ఇవన్నీ హామీలు కూడా నెరవేర్చాలనే ఉద్దేశంతో మేము సమ్మె బాట చేయడం జరుగుతుంది. మాది ఒకటేనండి, న్యాయమైనటువంటి కోరికలను ఆనాడు జగన్ గారు హామీ ఇచ్చినటువంటి న్యాయమైన కోరికలను మేము తీర్చమని సమ్మె చేయడం జరుగుతుంది. మా న్యాయమైన కోరికలు సమాన పనికి సమాన వేతనం, ఉద్యోగ భద్రత, పార్ట్ టైం విధానాన్ని రద్దు చేసి ఫుల్ టైం చేయాలని మేము ఏదైతే ఉన్నాయో మా కోరికలు నెరవేర్చాలని
మేము సమ్మె బాట చేయడం జరుగుతుంది. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ ఏదైతే ఉందో సమాన పనికి సమాన వేతనం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయట్లేదని చెప్తున్నారు. ముఖ్యమంత్రి ఈ ఎన్నికల సమయంలో వీరికి ఇచ్చిన హామీలను ఇప్పటివరకు నెరవేర్చాలని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే పార్ట్ టైం ఎంప్లాయీస్ని ఫుల్ టైమ్గా మార్చాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. మొత్తం మీద చూసుకున్నట్టు ఈ డిమాండ్లు నెరవేరే వరకు ఈ నిరసన దీక్ష ఆగేది లేదని వీరు చెప్తున్నారు. న్యూస్ 360 కోసం వీడియో జర్నలిస్ట్ బనితో ఉదయ్ కాకినాడ నుంచి. అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండలం చెన్నంపల్లి గ్రామంలో దళితవాడకు చెందిన కూలిబిడ్డ రాజా కుల్లాయప్ప ఎస్ఐగా ఎంపికయ్యాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఎస్ఐ పరీక్షా ఫలితాల్లో విజయం సాధించాడు రాజా. తన తల్లిదండ్రులు కూలి పని చేస్తూ కష్టపడి తనను చదివించారని తెలిపారు. ఈ స్థాయికి రావడానికి ఆర్డిటి సంస్థ ఎంతో తోడ్పాటు అందించిందన్నారు. తన తల్లిదండ్రుల ఆశయాలను నిజం చేయడానికి పట్టుదలతో చదివానని తెలిపారు. కూలి పని చేసుకుని తనను చదివించిన తల్లిదండ్రులకు రుణపడి ఉంటానని వెల్లడించారు. రాజు కులాయప్ప. మా నాన్న పేరు బైగాల కులాయప్ప. మా అమ్మ పేరు బైగాల పుల్లమ్మ. మాది బుక్కరాయ సముద్రం మండలం చెన్నంపల్లి గ్రామం ఎస్సీ కాలనీ. నిన్న రిలీజ్ చేసిన ఎస్ఐ రిజల్ట్స్లో నేను సివిల్ సబ్ ఇన్స్పెక్టర్గా సెలెక్ట్ అవ్వడం జరిగింది. దీనికి కానీ ఎంతో హ్యాపీగా ఉంది. ఈ విజయానికి నాకెంతో దోహదపడిన మా అమ్మ నాన్న, వాళ్ళ కృషి, వాళ్ళు డైలీ కూలీ పని చేసుకుంటూ నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చారు. సో వాళ్ళ కష్టానికి ఈరోజు విజయం దక్కిందని నేను కోరుకుంటున్నాను. దానికి ఎంతో హ్యాపీగా ఉంది. అలానే నాకు చదువుకోవడానికి నాకు ఎంతో తోడ్పడిన ఆర్డిటి సంస్థ వారికి, నన్ను 10th క్లాస్ నుంచి బీటెక్ వరకు చదివించిన ఆర్డిటి సంస్థ వారికి ఎంతో రుణపడి ఉంటాను. ఎందుకంటే వాళ్ళు లేకపోతే నేను ఈ స్థాయిలో ఉండేవాడిని కాదు. సో ఇది ఎంతో హ్యాపీగా ఉంది. అలాగే ఈ సబ్ ఇన్స్పెక్టర్ అనేది నా డ్రీము చిన్నప్పటి నుంచి. సో ఇలా అవడం చాలా హ్యాపీగా ఉంది. అలానే ఆ పోస్ట్కి నేను న్యాయం చేస్తానని అనుకుంటున్నాను. మా గ్రామానికి కానీ, మా అమ్మ నాన్నకి కానీ, మా ఫ్రెండ్స్కి కానీ, మా ఫ్యామిలీకి కానీ అందరూ గర్వించదగ్గ స్థాయికి వెళ్తానని తెలియజేస్తున్నాను. నేను 10th క్లాస్ నేను పెన్నోబిలం ఏపీఆర్ స్కూల్లో చదివాను. ఇంటర్ ఆర్డిటి వారి సహాయంతో శ్రీ చైతన్య విజయవాడలో చదివాను, శ్రీ చైతన్య కాలేజీలో. అలానే బీటెక్ శ్రీ విద్యానికేతన్ ఇంజనీరింగ్ కాలేజ్ తిరుపతిలో చదివాను. బీటెక్ చేసిన తర్వాత నేను మరి గ్రూప్స్ కానీ ఆర్చరీ కోచింగ్కి వైజాగ్లో వెళ్ళాను. అక్కడ సబ్జెక్ట్ ఎంతో బాగా ఉపయోగపడింది అక్కడ ఆర్చరీ వాళ్ళలో. ఆ తర్వాత నేను మరి స్ట్రగుల్స్ ఫేస్ చేశాను. బీటెక్ తర్వాత పోస్టులు విడిచలేదు కాబట్టి ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత నేను సాఫ్ట్వేర్ జాబ్ రావడం జరిగింది. వదులుకొని వచ్చి మరి దీనికి ప్రిపేర్ అవ్వడం జరిగింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కిన సల్లార్ సినిమా విశాఖపట్నంలో గ్రాండ్ ఓపెనింగ్ జరుపుకుంది. జంట తెలుగు రాష్ట్రాల్లో క్రిస్మస్, సంక్రాంతి పండుగల వాతావరణం ప్రభాస్ అభిమానులకు ముందుగా నచ్చేసింది. అభిమానులు బాణసంచా కాల్చి సంబరాలు జరిపారు. భారీ కటౌట్లను ఏర్పాటు చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు.
శ్రీ సత్యసాయి జిల్లా మడకశిరలోని ఐసీడీఎస్ కార్యాలయం వద్ద అంగన్వాడీ కార్యకర్తల నిరసనలు కొనసాగుతున్నాయి. వేతనాలు పెంచాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని డిమాండ్ చేస్తుంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పట్టించుకోకపోవడం కూడా దారుణమన్నారు. అంగన్వాడీ కార్యకర్తలు మహిళల్ని చిన్నచూపు చూస్తే సహించేది లేదన్నారు. జగన్ మహిళల ఓట్లతో ముఖ్యమంత్రి అయిన మాట మర్చిపోవద్దన్నారు. ఇప్పటికి 10 రోజులు గడిచినా కూడా ఇప్పటికైనా కూడా ముఖ్యమంత్రి చెవుల్లో కూడా వేసుకోకుండా పోవడం అంటే నిజంగానే అతనంత దుర్మార్గుడు ఎవరు లేదని చెప్పేసి ఈ సందర్భంలో చెప్పుకుంటున్నాము. మహిళలు కనీసం మీ ఇంట్లో మహిళలు ఉంటారు కదా, మహిళల గోడ మీకు పట్టదా? మహిళలు శాపాలు వేస్తే నిజంగానే సర్వనాశనం అయిపోతావని చెప్తున్నా. ఎందుకంటే నువ్వు రాబోయే ఎలక్షన్లో నేనే ముఖ్యమంత్రి అవుతావని నువ్వు ఆశలతో ఈరోజు ఏమైతే ఆశలు పెట్టుకున్నావో ఖచ్చితంగా ప్రతి ఒక్క ఆడబిడ్డ కూడా మీకు చుక్కెదురు చూసే విధంగా ప్రవర్తిస్తారు. ఎలక్షన్లో ఖచ్చితంగా చూపిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పుకుంటున్నాను. ఈ విధంగా నువ్వు ప్రవర్తిస్తూ ఉంటే ప్రతి ఒక్క ఆడబిడ్డ రేపు రాబోయే రోజుల్లో ఇప్పటికే 10 రోజులు గడిచిపోయింది, ఇప్పటి వరకు నీదే సమాధానం నీ నుంచి ఎటువంటి రిప్లై రాలేదో ఇలాగే జరుగుతూ ఉంటే అంగన్వాడీ వర్కర్స్, యూనియన్స్, టీచర్స్ ఏమన్నారో నిజంగానే పెట్రోల్ తీసుకొని నడ్డి రోడ్లో పెట్రోల్తో పోసుకొని దానికి సిద్ధంగా ఉంటారని చెప్పేస్తున్నాము. దీనికి ఎంతవరకు కానీ మహిళలు వెనకడుగు వేసే ప్రసక్తి కూడా ఉండదు. నీ జగన్మోహన్ రెడ్డి ఈ విషయంలో నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఆడవాళ్ల శాపం తట్టి నువ్వు సర్వనాశనం పోయేదైతే అయిపోతావు. ఇదైతే గ్యారంటీ. రాబోయే ఎలక్షన్లో నీకు నిజంగానే నీ స్థానము ముఖ్యమంత్రి స్థానం అయితే ఖచ్చితంగా ఉండదు. మహిళలే చూపిస్తారు. ఎందుకంటే మహిళ తలుచుకుంటే ఏదైనా చేస్తుంది, ఏదైనాకైనా సిద్ధంగా ఉంటుంది. తిరుమల వైకుంఠ ద్వార దర్శనం కోసం టీటీడీ విడుదల చేస్తున్న సర్వదర్శన టోకెట్ల జారీ ప్రక్రియ సజావుగా సాగుతోంది. 10 రోజుల పాటు ఈ దర్శనం అందుబాటులో ఉండనుంది. వైకుంఠ ద్వార దర్శనం కోసం ఇప్పటికే పలు ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తిరుమల చేరుకున్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి హరిబాబు అందిస్తారు. వైకుంఠ ఏకాదశి నుంచి 10 రోజుల పాటు తిరుమలలోని వైకుంఠ ద్వారాలు తెరిచి సామాన్య భక్తులకు 4,23,500 టోకన్లు జారీ చేసేందుకు టీటీడీ యాజమాన్యం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా తిరుపతిలోని 9 కేంద్రాలలో దాదాపు 90 కౌంటర్లను ఏర్పాటు చేసి భక్తులకి స్వామివారి దర్శన టోకన్లు జారీ చేయాలని చెప్పి ఇప్పటికే నిర్ణయించి ఆ మేరకు చర్యలు చేపట్టడం జరిగింది. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విధిగా తప్పనిసరిగా సర్వదర్శనం టోకన్లు కానీ టోకన్లు అది కొండ మీద వెళ్లేందుకు దర్శనానికి సంబంధించిన టోకన్లు ఉంటేనే భక్తులను అనుమతిస్తామని చెప్పిన టీటీడీ ప్రకటించిన నేపథ్యంలో స్వామివారి దర్శనానికి సంబంధించి ఇప్పటికే ఆన్లైన్లో టికెట్ల జారీ ప్రక్రియని గతంలో 300 రూపాయలు శ్రీవాణి, అలాగే ప్రస్తుతం సర్వదర్శనానికి సంబంధించిన టోకన్ల జారీ ప్రక్రియకు సంబంధించి టీటీడీ యాజమాన్యం చర్యలు చేపట్టింది. స్వామివారి వైకుంఠ ఏకాదశి ద్వాదశిలో దర్శనం చేసుకుంటే విశేష ఫలితం ఉంటుందని చెప్పిన భక్తుల అభిప్రాయం కారణంగా టీటీడీ యాజమాన్యం కూడా భక్తులకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాట్లకు సంబంధించి ఏర్పాటు చేయడం జరిగింది. నిన్న మధ్యాహ్నం నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో కేంద్రాల వద్దకు చేరుకొని స్వామివారి దర్శన టోకన్లు పొందేందుకు పడిగాపులు కాసిన పరిస్థితి అయితే కల్పించిన నేపథ్యంలోని ఏదైతే కేంద్రాల వద్ద గత రాత్రి కొంత ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకోవడంతో ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు జారీ చేసిన టోకన్లను టీటీడీ యాజమాన్యం అర్ధరాత్రి నుంచే భక్తులకు జారీ చేసే ప్రక్రియను మొదలుపెట్టింది. రేపు మధ్యాహ్నం నుంచి స్వామివారి దర్శనానికి భక్తులను అనుమతించేందుకు గాను టీటీడీ యాజమాన్యం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా ప్రస్తుతం మనం చూస్తున్నాం స్వామివారి దర్శనానికి సంబంధించిన టోకన్లను భక్తులకు జారీ చేసే ప్రక్రియ అయితే ముమ్మరంగా కొనసాగుతుంది 9 కేంద్రాలలో. అందులో అయితే దూర ప్రాంతాల నుంచి స్వామివారి దర్శనానికి కూడా వస్తున్న భక్తులు కూడా 25వ తేదీ మధ్యాహ్నం సాయంత్రం వరకు సమయం కేటాయించి ఆ సమయంలోనే దర్శనం చేసుకునేందుకు కూడా వీలుగా టీటీడీ చర్యలు చేపట్టింది. ఒక రోజుకి 43,000 మందికి ఆ టోకన్లు జారీ చేస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తోంది. టీటీడీ యాజమాన్యం కూడా భక్తులకు సంబంధించి పూర్తి స్థాయిలో సౌకర్యాలు కానీ అంటే టోకన్ల వద్ద కేంద్రాల వద్ద భక్తులకు సంబంధించి చర్యలు కూడా పూర్తి స్థాయిలో తీసుకున్నారు.
మనకు దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు కనిపిస్తున్నారు. వాళ్ళు అడిగి తెలుసుకున్నాం. అమ్మ, ఏ ఊరు నుంచి వచ్చారు? మీకు దర్శన టోకన్లు ఎప్పుడు దొరికింది? వైజాగ్ నుంచి వచ్చామండి. మాకు 25th మార్నింగ్ 6 o'clock దొరికింది. అంటే స్వామివారి అంటే వైకుంఠ ద్వార దర్శనం అనేది టోకన్లు దొరకడం అనేది ఎలా అనుకుంటున్నారు? యాక్చువల్లీ శ్రీనివాసకి వెళ్ళాలనుకున్నాం, కానీ కనుక్కొని వచ్చేసరికి ఇక్కడ ఫ్రీగా ఉన్నదని తెలిసి ఇక్కడికి వచ్చాం. అంటే మీరు వైజాగ్ నుంచి వచ్చారు కదా, అంత దూరం నుంచి వచ్చి ఇక్కడ టోకన్ 26వ తేదీకి దొరకడం అంటే ఈ 2 రోజులు స్టేయింగ్ కోసం ఏమైనా ఇబ్బంది అనుకునే అవకాశం ఏమైనా ఉందా? లేదు, సోమవారం మిగతా తిరిగే అన్ని ఉన్నాయి కదా, అవన్నీ తిరుగుతామండి. ఇబ్బంది అయితే ఏం లేదు. అది దర్శనం టోకన్ అంటే మా డాడీ అంటున్నారు మేబీ 24 hours ముందే వదలొచ్చు అని చెప్పారు. ముందెళ్ళి కనుక్కొని వదిలితే వెళ్ళిపోవడమే. మీకు రిటర్న్ టికెట్లు కానీ లేకపోతే ఏమన్నా ముందుగా అడ్వాన్స్ ఏమైనా చేసుకోవడం జరిగిందా? లేదండి, చేసుకోకపోవడమే మంచిది. నన్ను అడిగితే వచ్చి ఆ తర్వాత డేట్ బట్టి చేసుకోండి. ఏదైనా సరే సోమవారం ఎలా పంపిస్తే అలా వెళ్ళిపోతాం సార్, అంతే. వచ్చాక అయిందే భారం. అయితే స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులు మాత్రం తాము సుదూర ప్రాంతం నుంచి వచ్చినప్పటికీ స్వామివారి దర్శనానికి సంబంధించిన టోకన్లు దొరకడం, అలాగే స్వామివారి అనుగ్రహంతో తాము స్వామివారిని దర్శించుకునే భాగ్యం ఉంది కాబట్టి తాము ఎంతో ఆనందంగా ఉన్నామని చెప్పి ఆనందాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కోర్టు స్టూడియో. నెల్లూరు జిల్లా కావలిలో అప్పు తీర్చమన్న వారిపై కత్తితో దాడి చేశాడు ఓ వ్యక్తి. దాడిలో ఒకరు మృతి చెందగా ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. మరో 3 గాయాల పాలయ్యారు. బాధితులంతా కావలి పట్టణ సమీపంలో ముసునూరుకు చెందిన వారుగా తెలుస్తోంది. దాడి చేసిన వ్యక్తిని విజయారెడ్డిగా గుర్తించారు. అనేక మంది వద్ద చీటీ డబ్బులు తీసుకొని వడ్డీ తీసుకొని గత కొద్ది రోజులుగా వారికి సమాధానం చెప్పకుండా తిరుగుతున్నాడు విజయారెడ్డి. డబ్బుల కోసం నిలదీయడంతో కత్తితో దాడికి పాల్పడ్డట్లుగా స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చెప్పుకుంటే పుల్ల శ్రీనివాసరెడ్డి తమ్ముడు ముసుగులో అందరికీ అప్పులు చేశాడు. మాకు ఇవ్వాలి, మాకు ఇల్లు రాయించాడు. సురేష్ అని అతను కత్తితో పొడి చేతులు కూడా రాయించాడు. అందరికి రాయించి అందరికి దొంగ కాగితాలు పెట్టాడు. అదేమంటే పుల్ల శ్రీనివాసరెడ్డి నేను ఇన్ఛార్జి, నేను ఏమైనా చేస్తానని నన్నే ఏలగడతానని చెప్పిండు. నన్ను ఏలగడితే ఊళ్ళో లేకుండా చేస్తానని చెప్పిండు. తర్వాత వీళ్ళు కేసు చుట్టూ తిరిగితే మాకు పక్కాగా సిఐ కాడ, డిఎస్పీ కాడ, ఎస్ఐ కాడ అన్నిటి కాడ కాగితాలు ఉన్నాయి. మేమే సురేష్ అన్నోళ్ళే ఉంటున్నారు ఇంట్లో. వాళ్ళు ఈరోజు ఉదయం వచ్చి అతని పేరు నాకు విజయరెడ్డి అని అతను వచ్చి కత్తి తీసుకుని అందరి మీద దాడి చేసి 5 మందిని అతి కిరాతంగా పొడి చేసిండు సార్. అది సార్ విజయరెడ్డికి వీళ్ళకి సంబంధం లేదు సార్. అతని తరపున తీసుకొచ్చాడు సార్. సుబ్బారెడ్డి శ్రీనివాసరెడ్డి తమ్ముడు తరపున తీసుకొచ్చాడు సార్. శ్రీనివాసరెడ్డి తమ్ముడు ఉన్నాడు అక్కడ. శ్రీనివాసరెడ్డి తమ్ముడు ఉన్నాడు సార్. ఇక్కడ కూడా వచ్చారు సార్. ముందు వాడు పోలీస్ స్టేషన్కి వచ్చారు సార్. వాళ్ళు వచ్చేటప్పుడు అతను కూడా వచ్చాడు. వాళ్ళ భార్య ఉంది, పుల్లా శ్రీనివాసరెడ్డి తమ్ముడు ఉన్నాడు, పుల్లా సుబ్బారెడ్డి ఉన్నాడు. అది శ్రీనివాసరెడ్డి లేడు, పుల్లా సుబ్బారెడ్డి ఉన్నాడు సార్. సార్ సుబ్బారెడ్డి స్పాట్ లో ఉన్నాడు సార్. స్పాట్ లో ఇక్కడికి వచ్చారు సార్. టీ షర్ట్ వేసుకొని, చినిపోయిన టీ షర్ట్ వేసుకొని ఇక్కడికి వచ్చారు సార్. 5 మంది మీద దాడి చేస్తారు. అందరూ కత్తిపోట్లేదు సార్. ఆయనకి మరి సురేష్ అన్నకి మరి విషయంగా చనిపోయే పరిస్థితిలో ఉన్నారు సార్. చూశారు కదా సార్ మీరు కూడా. 5 మంది నాకు రికార్డింగ్ కూడా సార్. నేను కౌన్సిలర్ పిల్లలు సార్. నేను యాడ్ నుంచి వచ్చి బాధ అడుగుతున్నాను. నాకు ఇబ్బంది పెట్టారు సార్. నాకు ఆ డబ్బులు తీసుకొని మా ఊరికి పోయి వచ్చి మా అమ్మల్ని మీ వాడిని చంపేస్తాం అని చెప్పి వచ్చారు సార్ సుబ్బారెడ్డి. సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎస్వి భట్ తన కుటుంబ సభ్యులతో కలిసి చిత్తూరు జిల్లా చౌడేపల్లిలోని శ్రీ అభిష్ఠిత మృత్యుంజయేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఆయనకు పూనకంబంతో స్వాగతం పలికి ఆలయ మర్యాదలతో సత్కరించారు. తర్వాత చెడుగుట్లపల్లిలో తమ పూర్వీకులు ప్రతిష్ఠించిన నాగదేవతల ఆలయంలో అభిషేకాలు, పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. దుర్గాం దేవీకం శరణమహం ప్రపద్యే సుదర్శిదర్శే నమః. మంత్ర పుష్పం సమర్పయామి.
శతదివ్యనామ పూజాం కరిష్యే. ఓం శివాయ నమః. ఓం మహేశ్వరాయ ద్రోధురో మహాదివః త్వగం శర్ధా మారుతం వృక్షయేషే త్వం వాదేదరుణైర్యాసి సంగయః త్వం ఘోష. కాకాని గోవర్ధన్ రెడ్డి మంత్రి పదవి పొంది మంత్రిని చెప్పుకుంటూ ప్రత్యర్థులపై అనుచిత వ్యాఖ్యలు చేయడానికి దానికి తప్ప ప్రజలకు సేవ చేసేందుకు కాదని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. తుపాను ప్రభావిత ప్రాంతాలలో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించే ప్రకటనలకు క్షేత్రస్థాయిలో చేపట్టే చర్యలకు ఏమాత్రం పొంతన లేదంటూ మండిపడ్డారు. సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలంతా తన వైపే ఉన్నారని ప్రగల్భాలు పలికే కాకాని తనకు ఓట్లేసి గెలిపించిన నియోజకవర్గ ప్రజల అభ్యున్నతికి చేపట్టిన కార్యక్రమం ఏదైనా ఉందా అని ప్రశ్నించారు. ఇక్కడికి వస్తే మనోళ్ళు చెప్తున్నారు, అయ్యా నవంబర్లో నువ్వు ఎమ్మెల్సీగా ఇంటికి 4,000 తెల్ల కార్డు ఉన్న ప్రతి ఇంటికి, అది ఎస్టీ, ఎస్సీ, మైనారిటీ, మత్స్యకారులు, వీవర్సు, బీసీలు, ఓసీలు అందరికీ ఎన్ని తెల్ల కార్డులు ఉంటే 4,000 ఎక్కడ ఇచ్చాము? 4,000 బియ్యం అంత ఇచ్చాము. 20 కేజీలు బియ్యం, 20 కేజీలు వాటికి వచ్చి 8,000 డబ్బులు ఇచ్చాం. పడ్డోళ్ళకి డబ్బులు ఇచ్చాం. 8,000 ఇచ్చాం. ఇప్పుడు 1,500 దాంట్లో కట్ చేసి ఓన్లీ గిరిజనులు, మత్స్యకారులు అంట. ఎందుకంటే ఆయన మంత్రి అయినాడు కదా, ఆయన వేరే పనిలో ఉన్నాడు కదా. ఆయన మంత్రి, నేను ఎమ్మెల్సీ ఓడిపోయి నేను ఓడిపోయినా ఉంటాడు. నేను ఓడినా, నువ్వు గెలిచి పీకిందేందే? ఏం పీకావు చెప్పు. నీ ఫోన్లో నుంచి, మినిస్టర్ అగ్రికల్చర్ ఫోన్లో నుంచి మమ్మల్ని తిట్టడం, పిచ్చి పచ్చి కూతలు కొయ్యటం తప్ప ఇంకేమన్నా ఉందా? నీ మంత్రి పదవి దేనికి? వ్యవసాయ మంత్రిగా ఎక్కడ నష్టం వచ్చిందో సర్వేపల్లి అటు పోవటం, గంత ఎగరేయటం. చిత్తూరు జిల్లా పుంగనూరులో ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేయాలని కోరుతూ న్యాయవాదులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 4వ రోజు కొనసాగాయి. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలకు తీరని నష్టం వాటిల్లే విధంగా జీవోలు విడుదల చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేయకపోతే నిరసనలు ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. రెండు నెలల క్రితం 31/10/2023 ఒక జీవో పాస్ చేసింది ఈ ప్రభుత్వము, మన రాష్ట్ర ప్రభుత్వము. అది దేశంలో ఎక్కడా కన్నీ విని ఎరుగని రీతిలో మన రాష్ట్రంలో మాత్రమే ఈ ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని 27/22 అని ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. ఆ చట్టం వచ్చి ప్రజలకు వ్యతిరేకంగా, వారి హక్కులకు భంగం కలిగే విధంగా, వారి ఆస్తులకు భద్రత లేని విధంగా ఆ చట్టంని రూపొందించారు. ఈ చట్టాన్ని రూపొందించేటప్పుడు ఎలాంటి న్యాయ నిపుణులను కానీ లేదా ప్రజాభిప్రాయాన్ని కానీ తీసుకోకుండా వారు ఈ చట్టాన్ని అమలు చేయడం జరిగింది. ఈ చట్టం వల్ల సామాన్య ప్రజలు చాలా ఇబ్బంది పడతారు. వాళ్ళ ఆస్తులకు భంగం కలిగి వాళ్ళ ఆస్తులు పోగొట్టుకునే పరిస్థితి నెలకొంటుంది. అందుకు గాను మేము గత 2 నెలలుగా మేము నిరసన తెలుపుతూ వినూత్న రీతిలో రాస్తారోకాలు కానీ, రిలే నిరాహార దీక్షలు కానీ, ర్యాలీలు కానీ నిర్వహించడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ విషయాన్ని ప్రజలు గమనించి, ప్రజలు తెలుసుకొని, ప్రజలందరూ కూడా ఇప్పటికైనా మేలుకొని సంఘీభావం తెలపాలని మేము కోరుకుంటూ ఈ మా కనీస వేతనాలు చెల్లించాలంటూ విశాఖలో అంగన్వాడీ కార్యకర్తలు చేపట్టిన ఆందోళనలు 11వ రోజుకు చేరుకున్నాయి. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ 11 రోజులుగా ఆందోళన చేస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం శోచనీయమని అంగన్వాడీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమ సమస్యలపై దృష్టి సారించేందుకు రోజుకో విధంగా నిరసనలు తెలుపుతున్నా
అంగన్వాడీలు ఈరోజు జీవీఎంసీ గాంధీ పార్క్ ఎదురుగా రాస్తారోకో నిర్వహించారు. తెలంగాణ అంగన్వాడీల కంటే ఎక్కువ జీతాలు చెల్లిస్తామని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీని గాలికి వదిలేశారని అంగన్వాడీలు దుయ్యబట్టారు. ప్రభుత్వం వెంటనే స్పందించి అంగన్వాడీలకు కనీస వేతనాలు చెల్లించేలా చర్య తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు అలాగే విశాఖ జిల్లా సిఐటియు అధ్యక్షురాలు ఈ రోజు అంగన్వాడీ సమ్మె రాష్ట్ర వ్యాప్తంగా 11వ రోజుకు చేరుకుంది. రాత్రి ఐసిడిఎస్ మంత్రి గారైన ఉషాశ్రీ మేడం గారు అంగన్వాడీల కనీస వేతనం పెంచడం జరగదు అని చెప్పేసి ఆవిడ స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్ కి రాష్ట్రం అంతా కూడా అంగన్వాడీలంతా కూడా బద్దమన్నారు. ఆ బద్దమండం వల్ల ఈ రోజు నిరసనగా రాస్తారోకో చేయడం జరుగుతుంది. ఈ అంగన్వాడీలు న్యాయమైన డిమాండ్ మేము ఏవో 2 డిమాండ్స్ అంగీకరించాము, మీరు సమ్మెను విరమించి మీ కేంద్రాలకు మీరు వెళ్ళిపోయి మీ విధుల్లోకి వెళ్ళిపోండి అని చెప్పేసి ఉషాశ్రీ మేడం చెప్పారు. ఒకవేళ మీరు ఆ మాట మీదే ఉండేటట్లయితే అంగన్వాడీల కనీస వేతనాలే కానీ పెంచలేని పరిస్థితిలో అయితే మీరు మంత్రి పదవి నుండి దిగిపోండి అని చెప్పేసి అంగన్వాడీలందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా తెలియజేయడం జరుగుతుంది. మా అంగన్వాడీ న్యాయమైన డిమాండ్స్ తీర్చలేనంత వరకు కూడా మేము నిరసనలు తెలియజేస్తూనే ఉంటాము. ఈ సమ్మె కొనసాగుతూనే ఉంటుంది. మేము క్రిస్మస్ పండుగే కాదు, జనవరి 1 సంక్రాంతి పండుగలు కూడా టెంట్లోనే జరుపుకుందామని నిర్ణయించుకోవడం అయితే జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ నిరసనలు తెలియజేస్తున్నాము. ఇతను వచ్చిన దగ్గర నుంచి మాట అనేది నిలుపుకునేది లేదండి. ప్రతి ఒక్కరికి మా పని ఎలాగంటే కనిపిస్తుంది, వాళ్ళకెందుకులే 10,000, 10వ తరగతి చదువుకున్న వాళ్ళకి వాళ్ళకెందుకు 26,000 జీతం అనేసి అంటున్నారండి. ఆ 10వ తరగతి చదువుకున్న వాళ్ళేనండి రిపోర్ట్లు అవి ఇస్తున్నాము. ఇప్పుడు డిగ్రీలు చేస్తున్నారు సచివాలయం వాళ్ళు ఎందుకంటే ఆ రిపోర్ట్లు ఇవ్వలేకపోతున్నారు. మేమేం మా పనికి తగ్గ కష్టమే మేము ఇమ్మని అడిగాం, కానీ అతనికి ఎక్కడిదో తెచ్చి ఇచ్చిమని మేము అడగట్లేదండి. వాళ్ళకి పెంచుకోవడానికి డబ్బులు ఉంటాయి. ఆ జీతాలు ఎమ్మెల్యే జీతాలు, ఎంపీల జీతాలు పెంచుకోవడానికి లక్షలు పెంచుకోవడానికి వాళ్ళకి డబ్బులు ఉంటాయి, కానీ అంగన్వాడీకి జీతాలు ఇవ్వడానికి నిధులు ఉండవండి. అందుకునా కానీ ఎలాగంటే తాళాలు బద్దలు కొట్టేసి చేయడం వల్ల చాలా దీనిగా ఉందండి. ఇంతవరకు మేము శాంతియుతంగానే మేము ధర్నా చేసాం. మా మంత్రి గారు ఉన్నారు కదా, మహిళా శిశు సంక్షేమ మంత్రి గారు ఉషాశ్రీ చరణ్ గారు నిన్నే చెప్పేశారు, ఏది ఎలాగుందమ్మా జీతాలు అయితే పెంచని. దేనికండి పెంచరు? మా కష్టం అనేది వాళ్ళకి కూడా తెలుసు, ఎందుకంటే వర్క్ చెప్పేది వాళ్ళే కాబట్టి. అలాంటి వాళ్ళు ఎందుకు పెంచరు మాకు జీతాలు? మేము పనికి తగ్గ కష్టమే అడిగాం, కానీ మేము పని చేయకుండా కూర్చొని మేము జీతాలు అడగట్లేదు కదండి. సచివాలయంకి వెళ్ళి చూడండి, ఆడుకొని పాడుకొని ఉంటున్నారు. మాకు కష్టపడిన వాళ్ళకి జీతం ఇవ్వండి, అలాంటి వాళ్ళకి ఉంచినా ఒకటే తీసినా ఒకటే. పనంతా మా మీద పెట్టి జీతాలు ఊరికే ఇచ్చి పోషిస్తున్నారు. ఎందుకంటే అతను పెట్టుకున్న సచివాలయం అనేమో వాళ్ళకి జీతాలు ఇచ్చుకుంటున్నారు. మేము కష్టపడుతున్న దానికి తగిన ప్రతిఫలం అయితే మాకు రావట్లేదండి. ఆ ప్రతిఫలమే వస్తే మేము ఇంతమంది ఆడాలి. వృత్తిరీత్యా ఆయన ఒక డాక్టర్. ఆయన ప్రవృత్తి మాత్రం అభాగ్యుల సేవ. 16 సంవత్సరాలుగా పేదవారి సేవలో తరలిస్తున్నారు పల్నాడు జిల్లా గురజాలకు చెందిన డాక్టర్ చల్లగుండ్ల శ్రీనివాస్. పేదలకు ఉచిత వైద్య సేవలు అందించడంతో పాటు ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. గురజాల కేంద్రంగా చల్లగుండ్ల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఉచిత వైద్య సేవలు కొనసాగిస్తున్నారు. తన స్నేహితుల ద్వారా డివిసి అనే కార్పొరేషన్ వైద్యశాలను గుంటూరులో ఏర్పాటు చేసి పేదవారికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారు. గురజాల చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు ఉచిత వైద్యంతో పాటు అన్నదానం, వస్త్రదానం చేస్తూ అభాగ్యుల సేవలో తరిస్తున్నారు. శ్రీశైలంలో రేపటి నుంచి 3 రోజుల పాటు స్వామివారి ఆలయంలో అర్జిత అభిషేకాలు నిలుపుదల చేస్తున్నట్లు ఈవో పెద్దిరాజు తెలిపారు. రద్దీకి అనుగుణంగా గర్భాలయ అభిషేకాలు, సామూహిక అభిషేకాలు నిలుపుదల చేస్తున్నట్లు వెల్లడించారు. స్వామివారి స్పర్శ దర్శన వేళల్లో కూడా మార్పులు చేశారు. స్పర్శ దర్శనానికి రోజుకు 4 విడతలుగా అవకాశం కల్పించారు. స్పర్శ దర్శనం టికెట్లు కేవలం ఆన్లైన్లో మాత్రమే భక్తులకు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సలార్ మూవీ విడుదల సందర్భంగా దాచేపల్లి సినిమా హాల్ వద్ద ఫ్యాన్స్ సందడి చేశారు. సలార్ మూవీ బాగుందని, ఈ సినిమా ఘన విజయం సాధించిందని ఆకాంక్షించారు.
సలార్ మూవీ బాక్స్ ఆఫీస్ రికార్డులను బద్దలు కొడుతుందని అన్నారు. ఎవరైనా సరే అది ప్రభాస్ అన్న జోలికి వస్తే మనం ఊరుకునే లేదు. ఈసారి నుంచి చాలా క్లోజ్ చేశారు. ఇప్పటి నుంచి ఎవరైనా ప్రభాస్ రికార్డ్స్ అంటే ప్రభాస్ బ్రేక్ చేయాలన్నా ఏం చేయాలన్నా ప్రభాస్ ఒక ప్రభాస్ కే దక్కింది. తిరుమలలో వైకుంఠ ఏకాదశి దర్శన టోకెన్ల కోసం భక్తులు పోటెత్తారు. టికెట్ల కేంద్రాల వద్ద భక్తులు బారులు తీరారు. భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం, విష్ణు నివాసం, గోవిందరాజస్వామి సత్రాల వద్ద భక్తుల తాకిడి పెరిగింది. దీనితో అధికారులు అర్ధరాత్రి నుంచి టోకెన్లు జారీ ప్రక్రియ మొదలుపెట్టారు. రోజుకు 43,000 చొప్పున 10 రోజులు వైకుంఠ ద్వార దర్శనం కోసం 4,23,500 టోకెన్లను భక్తులకు జారీ చేసేందుకు టీటీడీ సిద్ధమైంది. పల్నాడు జిల్లా వినకొండలో అంగన్వాడీల సమ్మెకు సంఘీభావం తెలిపారు టీడీపీ మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు. అంగన్వాడీల న్యాయమైన డిమాండ్ల పట్ల వైసీపీ ప్రభుత్వం మీనమేషాలు లెక్కించడం సరైన విధానం కాదన్నారు. టీడీపీ జనసేన ప్రభుత్వంలో అంగన్వాడీల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఇసుక మీద, బ్రాందీ విస్కీల మీద లక్షల కోట్లు దోచుకుంటున్నాడు. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఇసుక ఉచితంగా తీసుకెళ్ళమన్నారు. ఇళ్ళు కట్టుకోవాలన్నా, మరుగుదొడ్లు కట్టుకోవాలన్నా. నేను గుండ్లకమ్మ వాగు ఇసుక ట్రాక్టర్లు పెట్టి తీసుకెళ్ళమని చెప్పా. పోలీసులు ఆపితే దండించా. మీరు రూపాయి వసూలు చేయడానికి వీల్లేదు, ఇసుక వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి తీసుకెళ్తారు. చంద్రబాబు నాయుడు గారు పర్మిషన్ ఇచ్చినాక ఉచితంగా ఇసుక ఇస్తామంటే ఆపడానికి మీరెవరని పోలీసులను ఆపొద్దని హెచ్చరికలు చేశా. నా టైంలో 1200 పెడితే ఇసుక దొరికేది. ఇప్పుడు ట్రక్కు 6,000 పెట్టి కొనుక్కుంటున్నారు. గుండ్లకమ్మ వాగు ఇసుక కూడా అమరావతి ఇసుక రేటు పెంచారు. ఈ విధంగా రాష్ట్రంలో ఇసుక దగ్గర నుండి, గ్రావెల్ దగ్గర నుండి అన్ని గనులన్నీ దోచుకుంటున్నారు. కొండలు కూడా తరిగిపోతున్నాయి. ఈరోజు లక్షల కోట్లు అవినీతి సంపాదన చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి కనీసం 2017 నుండి టీఏ బిల్లులు పెండింగ్ ఉన్నాయి. ఈరోజు జీతాలు తక్కువ, కష్టం ఎక్కువ.
పని ఎక్కువ, కష్టం ఎక్కువ, జీతాలు తక్కువ. ఇలాంటి మీకు ఇంత ద్రోహం చేయటం, అన్యాయం చేయటం చాలా బాధాకరం. రానున్న తెలుగుదేశం పాలనలో కూడా మీకు ఖచ్చితంగా మేలు చేస్తాము. ఖచ్చితంగా మీ పోరాటం 10వ రోజుకి చేరిన మీ పోరాటం ఖచ్చితంగా విజయవంతం అవుతుంది. ప్రభుత్వం దిగొచ్చి మీ సమస్యలన్నీ పరిష్కారం అవుతుంది. అప్పటిదాకా ఈ పోరాటం ఆగదు. మా సంపూర్ణ మద్దతు మీకు ప్రకటిస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ పేరు పేరున హృదయపూర్వక. కార్పొరేట్ విద్యా వైద్య సంస్థల దోపిడీకి సామాన్య మానవుడు గురి కాకూడదనే ఉద్దేశంతో విద్యా వైద్య సంస్థలను ప్రభుత్వం అభివృద్ధి చేస్తోందని కోవూరు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి అన్నారు. మిచంగ్ తుపాన్ ధాటికి నష్టపోయిన పాడి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అందజేసే దానామృతాన్ని రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన డిజిటల్ ఆరోగ్యశ్రీ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. మొట్టమొదటిసారిగా మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన చేనేత వస్త్రాలయం ఆప్కో స్టోర్ను ప్రారంభించారు. బుచ్చిరెడ్డిపాలెం మండలంలో ప్రజలు కోరిన ప్రతి కార్యక్రమాన్ని చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. యువగళం పాదయాత్ర రాజకీయాల్లో ఒక సంచలనమని, జగన్ ప్రభుత్వం అనేక అడ్డంకులు సృష్టించారని పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. లోకేష్ యువగళం యాత్ర చరిత్రలో నిలిచిపోతుందని కొనియాడారు. ముగింపు సభ చరిత్రలో కన్నీ విని ఎరుగని రీతిలో జరిగింది. నవశకానికి ముగింపు సభ నాంది పలికింది. బాలకృష్ణ గారు, నందమూరి బాలకృష్ణ గారు, చంద్రబాబు గారితో పాటు పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు అందరూ ఒక వేదిక మీద చూసినందుకు 5 లక్షల మంది ప్రజలు ఈ సభను వచ్చి విజయవంతం చేశారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఎవరు ఆగల. 5 లక్షల మంది వచ్చి కన్నులారా ఈ నాయకులందరినీ చూసి ఆశీర్వదించారు, సభను విజయవంతం చేశారు. ఉత్తరాంధ్రలో 5 లక్షల మందితో అతి పెద్ద సభ ఈరోజు యువగళం సభ జరిగింది. చరిత్రలో ఇది సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ విషయం. చరిత్రలో ఈ యువగళం ముగింపు ఒక నవశకానికి నాంది పలికింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గుండెల్లో రైళ్లు పరిగెడతా ఉన్నాయి. ఈరోజు తాడేపల్లి గుండెల్లో గుబులు పుడతా ఉంది. ఈరోజు పవన్ కళ్యాణ్, నందమూరి బాలయ్య, అలాగే లోకేష్ గారు, చంద్రబాబు గారు ఒక వేదిక మీద చూస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డికి నిద్ర పట్టటల్లా. ఈరోజు ప్రశాంత్ కిషోర్ టీం చెప్పారు, ఇక అయిపోయింది జగన్మోహన్ రెడ్డి పని, ఇక మనం గెలవలేమని చెప్పారు. అందుకే కనీసం సీట్లు మారిసి ఏదైనా ప్రయోగాలు చేస్తే తులసి నీళ్ళు ఆశ ఏమైనా మిగిలిద్దామని చెప్పేసి ఆలోచిస్తున్నారు. అంటే సీట్లు మారిస్తే సరిపోదు, ప్రజలు ముఖ్యమంత్రిని మార్చాలనుకుంటున్నారు. కాబట్టి సీట్లు మారిస్తే ఏ విధంగా సరిపోతుంది అని అడుగుతా ఉన్నా. ఏపీలో శాసనసభ ఎన్నికల కసరత్తును కేంద్ర ఎన్నికల సంఘం ప్రారంభించింది. 2 రోజుల పర్యటనలో భాగంగా 7 అధికారుల బృందం రాష్ట్రానికి వచ్చింది. విజయవాడలోని నోవెటెల్ హోటల్లో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్ష సమావేశం నిర్వహించింది. సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్లు ధర్మేందర్ శర్మ, నితీష్ కుమార్ వ్యాస్, డిప్యూటీ ఎన్నికల కమిషనర్లు ఆర్కే గుప్తా, హిర్దేశ్ కుమార్, అజయ్ బో అలాగే తదితరులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల సన్నద్ధత, ఇతర అంశాలపై చర్చించారు. జిల్లాల వారీగా ఓటర్ల జాబితా తయారీ తదితర అంశాలపై నివేదికల ఆధారంగా సమీక్షించారు. రాష్ట్రంలోని ఓటర్ల జాబితాలో అక్రమాలు, అవకతవకలు, లోపాలపై ప్రతిపక్షాలు ఇచ్చిన ఫిర్యాదులపై తీసుకున్న చర్యలపై కూడా జిల్లా ఎన్నికల అధికారులను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న అంగన్వాడీల నిరసనలు 12వ రోజుకు చేరుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తమపై మొండి వైఖరి అవలంబిస్తోందని అంగన్వాడీలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గురుజాలలో తమ డిమాండ్లు నెరవేర్చే వరకు ఈ ధర్నాలు కొనసాగిస్తామని హెచ్చరిస్తున్నారు. ఎన్నికల హామీల్లో భాగంగా తెలంగాణ రాష్ట్రం కంటే ఎక్కువ జీతాలు ఇస్తామని నమ్మబలికి నేడు నట్టేట ముంచాలని మండిపడుతున్నారు. అంగన్వాడీ సెంటర్ల తాళాలు దొంగల్లా పగలగొట్టే పరిస్థితికి వైసీపీ ప్రభుత్వం దిగజారిందన్నారు. సూర్యుని చూడు
ప్రభుత్వం చెప్తుంది? 10 నెలల నుంచి పెండింగ్ లో ఉన్నాయండి బిల్లులు. 10 నెలల నుంచి పెండింగ్ లో ఉన్నాయి బిల్లులు. గ్యాస్ ప్రభుత్వం సరఫరా చేయట్లేదు. ఒక్క పిల్లవాడికి వచ్చేసి 50 పైసలు ఇస్తుందంటే గవర్నమెంట్. మేము పెట్టుబడి పెట్టిన తర్వాత గవర్నమెంట్ మా దగ్గర డబ్బులు లేవని చెప్పి మరి 10 నెలలకి 12 నెలలకి బిల్లులు ఇవ్వడం, అలాగే జీతాలు 2 నెలలకు ఒకసారి ఇవ్వడం చేస్తున్నారు. టీఆర్డీఏలు మాకు 2015 నుంచి రావాలండి. మాకు 2017 డిసెంబర్ నెల నుంచి టీఆర్డీఏలు ఇవ్వమని జీవో. ఈ నెల నుంచి కనీసం ఒక డిఏ టీచర్ కి 2 నెలలకు ఒకసారి ఆయాగిస్తామన్నారు. అంగన్వాడీలో 22 సంవత్సరాలు చేయబట్టి ఎవరికి మాకు ఏమీ లేదు. మేము 20 మందికి పిల్లలకి సేవ చేయాలి, వాళ్ళని తీసుకురావాలి, కూర్చోబెట్టాలి, అన్నం వండాలి, వాళ్ళకి గుడ్డు ఇవ్వాలి, పాలు ఇవ్వాలి, ఏరైతే ముడ్లు కడగాలి, మూతులు కడగాలి, వాళ్ళ గిన్నెలు కడగాలి, అంత చాకరీ చేయాలి సార్. మా మీద దయించి ఒకసారి మాకెళ్ళి పెంచమని మేము కోరుకుంటున్నాం. సంవత్సరంన్నర దగ్గర నుంచి 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాల పిల్లల వరకు మా స్కూల్కి వస్తున్నారండి. వాళ్ళకి ప్రతి ఒక్కటి కన్న తల్లిదండ్రులు ఎలాగైతే వాళ్ళ దగ్గర పిల్లల్ని ఎలా చూసుకుంటారో సేమ్ మమ్మల్ని కూడా అదే బాధ్యత. ఉదయం 8:30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు మేము అదే సేఫ్టీ. వాళ్ళ తల్లిదండ్రులు జ్వరం వచ్చినా పట్టించుకోరో మాకైతే తెలియదు, కానీ జ్వరం వచ్చినా ట్యాబ్లెట్స్ వేస్తాము, జలుబు వచ్చినా ట్యాబ్లెట్స్ వేస్తాము, టానిక్లు వేస్తాము, సిరప్లు వేస్తాము. గర్భవతి ఉంది అంటే ఆమెకు అన్నం వండి పెడతాము. ఇక వాళ్ళ ఇంట్లో తింటారో తెలీదు. పాలు, గుడ్లు, అన్నము, వెరైటీ కూరలు, అన్నాలు, బిర్యానీలు ఇవన్నీ చేసి పెడుతున్నాము. మా మీద ఎందుకు తాలిపుట్టట్లేదు సార్? మీకు అసలు 12 రోజుల నుంచి మేము ఎండనకుండా ధర్నాలని అట్లా ఇట్లా తిరుగుతున్నాం. ఇంట్లో జరుగుతుందో జరగట్లేదో మాకు తెలుసు సార్. మీరు ఏసీ రూమ్లలో కూర్చొని అంత హాయిగా వింటున్నారు. విద్యుత్ ఛార్జీల పెంపునకు నిరసనగా అల్లూరి జిల్లా కేంద్రం పాడేరులో బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రాష్ట్ర ప్రజలపై జగన్ ప్రభుత్వం పన్నులతో వేధింపులకు పాల్పడుతోందని, నేడు విద్యుత్ వినియోగం నిత్యావసరంగా మారిందని, దీంతో ప్రజల అవసరాన్ని ఆసరాగా తీసుకున్న వైసీపీ ప్రభుత్వం 8 దఫాలుగా ఛార్జీలు పెంచిందన్నారు. దీంతో వినియోగదారులు నానా అవస్థలు పడుతున్నారని, ఛార్జీల పేరుతో వినియోగదారులపై అదనపు భారం మోపడంతో పాటు విద్యుత్ ప్లాంట్లు నడపడానికి అవసరమైన బొగ్గు కొనుగోలు వినియోగదారుల నుంచి కూడా ముందుగానే డబ్బులు వసూలు చేయడం సిగ్గుచేటన్నారు. ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం. అక్రమ కోత నిలిపివేయాలి, అక్రమ కరెంటు కోత నిలిపివేయాలి, అక్రమంగా కరెంటు కోత నిలిపివేయాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వము విపరీతంగా పెంచినటువంటి విద్యుత్ ఛార్జీల కారణంగా సామాన్య ప్రజానికానికి చాలా ఇబ్బంది జరుగుతుంది. ఇబ్బంది జరగడమే కాకుండా చాలా సంక్షేమ పథకాలు కూడా వాళ్ళకి రద్దు కాబడుతూ ఉన్నాయి. ఒక కుక్కని చంపాలంటే పిచ్చి కుక్క అని దాన్ని ముద్రించి చంపే విధంగా ఆయన విపరీతమైనటువంటి కరెంట్ ఛార్జీలు మీటర్లోని మరి ఏం చేస్తున్నాడో తెలియదు, కానీ వాళ్ళకి ఆ యూనిట్లు 200 దాటి యూనిట్లు పెరిగిన వాళ్ళకి రేటుతో పాటు వాళ్ళకి వచ్చేటటువంటి పెన్షన్ కానీ వాళ్ళకి రేషన్ కార్డు కూడా రద్దు చేయడం జరుగుతుంది. దానివల్ల సామాన్య ప్రజానికం అంతా కూడా కన్నీరుతో తల్లడిల్లిపోతూ ఉన్నారు. అదేవిధంగా మరి వ్యవసాయ రైతులు ఈ వర్షాభావం పరిస్థితుల వల్ల రాష్ట్రంలో వర్షం ఈ సంవత్సరం చాలా తక్కువగా పడింది. కన్నీరు మున్నీరు అయ్యే పరిస్థితి ఏర్పడింది. ఎందుకనగా మరి విపరీతంగా ప్రతి పేద కుటుంబాలు కూడా మరి 100 నుంచి 500, 600 యూనిట్ల వరకు పెంచేసి మరి ఈ గిరిజన ప్రజానికానికి, గిరిజన కుటుంబాలకి మరి ఇప్పుడు ఇస్తున్న గవర్నమెంటు మరి రాష్ట్ర ప్రభుత్వం అని కేంద్ర ప్రభుత్వం అని ఇస్తున్న పథకాలన్నీ కూడా మరి ఎలాంటి పథకాలు కూడా ఈ గిరిజన పేద కుటుంబాలకి అందకుండా ఉండడానికే ఇప్పుడు మరి ఈ రాష్ట్ర ప్రభుత్వము మరి ఈ కరెంటు ఛార్జీలు పెంచి అలాగే యూనిట్లు కూడా పెంచేసి వాళ్ళకి ఎలాంటి లబ్ధి పొందకుండా, ఎలాంటి మరి బెనిఫిట్స్ కూడా రాకుండా చేయడానికే మరి గవర్నమెంట్ ఈ నిర్ణయం తీసుకున్నదనేసి నేను మరి. రాష్ట్ర వ్యాప్తంగా సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు చేస్తున్న సమ్మె కాకినాడలో 3వ రోజుకు చేరుకుంది. ఇంద్రపాలెం అంబేద్కర్ విగ్రహం వద్ద మానవహారం నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వానికి నిరసన తెలిపారు. ప్రతిపక్ష హోదాలో పాదయాత్ర సందర్భంగా
జగన్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అందరినీ రెగ్యులర్ చేస్తామన్న హామీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, 4 నెలల పెండింగ్ వేతనాలు తక్షణం చెల్లించాలని డిమాండ్ చేశారు. పీఎఫ్, ఈఎస్ఐ అమలు చేయాలని నినాదాలు చేశారు. మానవహారం సందర్భంగా పోలీసులు నిరోధించే ప్రయత్నం చేయగా పోలీసులు ఉద్యోగుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వైసీపీ చిలకలూరుపేట నియోజకవర్గ ఇన్ఛార్జి మల్లెల రాజేష్ నాయుడు ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. నియోజకవర్గ నలుమూలల నుంచి కార్యకర్తలు ఈ కార్యక్రమానికి తరలివచ్చారు. గత ప్రభుత్వంలో అడ్డదిడ్డంగా డబ్బులు సంపాదించిన నాయకులు డబ్బుతో ప్రజల ఓట్లను కొందామని బయలుదేరారని, వాళ్లు చేసిన అన్యాయాలు, అక్రమాలు ఎవరూ మర్చిపోవద్దని అన్నారు. 2024 ఎన్నికల్లో నా బిడ్డ వెంటే మేమంతా ఉన్నామని, నాకు మీరిచ్చిన బలం నన్ను మరింత ఉత్సాహంతో ముందుకు నడిపిస్తుందన్నారు. ఇక్కడ ఈ రోజున మనమందరం నిజంగా ఒక కన్నుల పండుగ వాతావరణాన్ని మనం తీసుకొని రాగలిగాం. ఈరోజు గడపలో పుట్టిన ప్రతి బిడ్డకి, చదువుకునే ప్రతి బిడ్డకి కూడా ఆరోగ్యశ్రీ ఇస్తాడు మన జగనన్న. అదే కాకుండా ఆరోగ్యశ్రీ కాకుండా అమ్మఒడి ముఖ్యంగా ఇప్పుడు ఒకరికి అందితే రేపు 3 బిడ్డలకు అందింది. అలానే ప్రతి ఒక్కరికి రాబో రోజుల్లో మనకి మన ప్రభుత్వం ఎన్నో కర్మాగారాలను, ఫ్యాక్టరీలు అన్నమాట ప్రతిదీ ఈరోజు జగనన్న గారు సేపు కేటాయించలేని పరిస్థితి. దూర ప్రాంతాల నుండి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న అభిమానంతో మన వాళ్ళు ఇంతలో ప్రతిదీ ఒక కార్యక్రమాన్ని తీసుకొని చేశారు. ఈ కార్యక్రమాన్ని మనం జయప్రదం చేయాలి అని ఎంతో ఉత్సాహంతో, ప్రేమతో ఇంత దూరం వచ్చిన సోదరి మనులందరూ ఇబ్బంది పెట్టకూడదని వాస్తవంగా మీరందరూ ఒకటే విన్నపం, దయ ఉంచి భోజనాల తర్వాత ఇక్కడ ఉన్న సోదరి మనులకు మేము చెప్పుకొని ఖచ్చితంగా ఈ సభని మేము ఉద్దేశించి మాట్లాడడానికి మీరందరూ 2 నిమిషాలు ఓపికగా ఉంటారని నేను మీ అందరినీ సమయంగా. ఇది ఇవాల్టి నా ఊరు నా వార్తలు. కీప్ వాచింగ్ న్యూస్ 360. నిజం ఆలోచనను మారుస్తుంది.